రోజు చాలా మంది పరిస్థితి అంత్య దినాల్లో ఎలా మారిపోయిందంటే, రెండు నాలుకలు కలిగిన సర్పంలాగా మారిపోయింది. ఎలా మారిపోయింది? మనుషుల హృదయాలు, మనుషుల స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయంటే, నటనా జీవితం ఎక్కువైపోయింది మనుషుల జీవితాల్లో. చర్చ్ లో ఒక రకంగా, బయట ఒక రకంగా. చర్చ్ లో మాత్రమే కాదు కానీ బయట కూడా, సమాజంలో కూడా రెండు రకాలుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. అనేక మంది మెప్పు కోసం ఏం చేస్తారంటే రెండు రకాలైన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు వారిని ఏమన్నాడంటే వేషధారులు అన్నాడు. ఏమన్నాడు? వేషధారి అంటే అర్థం ఏంటంటే ముందేమో మంచిగా నటించడం, వెనకాలేమో వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టడం వాళ్ళ జీవితం యొక్క విధానం అన్నమాట. ఖచ్చితంగా దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలని చెప్తున్నాడు? అవునంటే అవును, కాదంటే కాదని ఒక మాటే ఉండాలని దేవుడు చెప్తే మరి మన జీవితం ఎలాగ ఉండాలి? ఈరోజు చాలా మంది అనే మాట ఏంటంటే యథార్థంగా ఉంటే ఈ లోకంలో జీవించలేం, యథార్థంగా బతికితే ఈ లోకంలో మన బ్రతుకు సాఫీగా సాగదు కాబట్టి ఎలా పడితే అలా నేను బతుకుతాను అనుకుంటారు చాలా మంది. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తా వినండి, యథార్థవంతులుగా మీరు బతకపోతే జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు నష్టపోతారు. ఏమవుతారు? ఈరోజు చాలా మంది జీవితాల్లో అనేకుల్ని మోసం చేసే వాళ్ళుగా తయారవుతున్నారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు సమాజంలో మన ముందేమో భక్తి నటించేస్తూ ఉంటారు, మన ముందేమో బాగా ప్రార్థన చేసినట్టు ఉంటారు, చర్చిలోకి వచ్చి అందరూ ముసుగేసుకుని స్తోత్రం అని బాగానే చెప్తారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది వాళ్ళ జీవితం. ఖచ్చితంగా నీ భక్తి జీవితం అనేది నువ్వు మందిరంలో ప్రశాంతంగా ఉన్నావా, మందిరంలో బాగా ప్రార్థన చేసావా అని దాన్ని బట్టి ఆధారపడి ఉండదు. నువ్వు మందిరంలో ఎలా ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగుంటే నీ భక్తి జీవితం స్థిరమైంది. అంతేగాని నువ్వు మందిరంలో చక్కగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు, బూతులు, పోకిరి వేసాలు, పోకిరి చేష్టలు చేసావనుకో నువ్వు ఖచ్చితంగా వేషధారివే. ఎవరు? కొంతమంది భలే చేస్తూ ఉంటారు. ఒక ఆవిడ హాస్పిటల్కి వెళ్ళానమాట ఒకసారి. అటు వచ్చేమో దేవుడి పాటలు పాడుతుంది, ఇటు కూర్చునేమో సినిమా పాటలు పాడుతుంది. ఏందమ్మా రెండు పాడుతున్నావు అంటే ఏముంది అక్కడ మా ఊళ్ళు ఉన్నారు అందుకని దేవుడి పాటలు పాడుతాను, ఇక్కడేమో ఎవరు లేరు కాబట్టి సినిమా పాటలు పాడుతాను అంటుంది. ఈరోజు చాలా మందిలో ఒక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మనం ఎవరో గ్రహింపు లేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. మనిషి జీవితం ఎప్పుడు యథార్థంగా ఉండదో యథార్థత లేని వాడిని అపవాది పరిపాలిస్తుంది. ఎవరు పరిపాలిస్తాడు? ఖచ్చితంగా చెప్తున్నాను, యథార్థవంతులే చీకటిలో వెలుగును పొందుకుంటారు, యథార్థవంతులే దేవుని చేత ఆశీర్వదించబడతారు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే ఈరోజు మనుషుల మనస్తత్వం అనేది ఎలా ఉందంటే రెండు నాలుకలు కలిగిన పాములాగా ఉంది, రెండు స్వభావాలు కలిగిన వ్యక్తుల్లాగా ఉన్నారు. లోకంలో వ్యక్తులు ఎప్పుడూ కూడా రెండు స్వభావాలు కలిగి ఉంటారు, కానీ దేవుని నమ్ముకున్న మన జీవితంలో రెండు స్వభావాలు ఉండడానికి వీల్లేదు. ఏం వీల్లేదు? కొంతమందికి అయితే అసలు మంచోడిగా చూపించుకోవడానికి ఇష్టం సమాజానికి. మన కుటుంబాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు నీతిమంతులను నిరూపించుకోవడం చాలా ఇష్టం వాళ్ళకి. ఇష్టమే కాదా? ఇప్పుడు మీరే ఎవరన్నా ఇతరుల గురించి లేదా మీ గురించి ఇతరులు చెప్తున్నారనుకో, నాలో ఈ లోపం ఉంది, నేను సరైన వాళ్ళు కాదు, నేనంత భక్తిపరుని కాదు, నేనంత దేవునికి నమ్మకమైన వ్యక్తిని కాదని చెప్తారా? లేకపోతే నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా, నేను ఎన్ని ఉపవాసాలు ఉంటానో తెలుసా, నేను ఎన్ని దీక్షలు చేస్తానో తెలుసా అని చెబుతారా? చాలా మంది ఏం చేస్తారు తెలుసా, వారి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి లేనిపోయిన అబద్ధాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. కుటుంబాల్లో కొంతమంది చేసే పని ఏంటి తెలుసా, ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు. ఆ చెప్పే క్రమంలో ఏమైందంటే లేనిపోని చెప్పేస్తూ ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తాడు వీటిని. ఏం చేస్తాడు? దేవునికి అసహ్యకరమైన పాపంలో మొట్టమొదటిది ఏంటంటే గర్వం. ఏంటది? ఆ గర్వంతో పాటు దేవునికి అసహ్యం ఏంటంటే తెలుసా, లేని వాటిని పలకడం. వాక్యం చూపిస్తా చూడండి మీ అందరికి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం 17 చదివేసేయండి డైరెక్ట్ గా. అవేవనగా పైనుంది యెహోవాకు అసహ్యమైన వారు గలవు, ఏడును ఆయనకి హేయము. అవేవనగా అహంకార దృష్టి. చాలు. 19వ వచనం చూడండి. లేని వాటిని పలుకు అబద్ధ. దేవునికి అసహ్యమైన వాటిలో మొట్టమొదటి గర్వము, రెండవది ఏంటో తెలుసా, లేని వాటిని పలకడం. ఎలాంటి పలకడం? ఇప్పుడు నా ప్రశ్న, లేనివి పలుకుతున్నారా, ఉన్నవి పలుకుతున్నారా? కొంతమంది అయితే వాళ్ళ పొగుడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లేనిపోని కూడా కల్పించేసి వాళ్ళ గురించి చెప్పేసుకుంటూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా ప్రతిదాన్ని చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాటను కూడా దేవుడు చూస్తున్నాడు. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, మళ్ళీ మాట అర్థం కాడని చెప్తున్నా. గొడవ అయిందనుకో ఇద్దరిలో,
గొడవ అయితే ఈమె తరపు ఈమె న్యాయంగా మాట్లాడుకునేది, ఆయన తరపున ఆయన న్యాయంగా మాట్లాడతాడు. ఇద్దరు న్యాయంగా మాట్లాడతారా? కొన్ని ఇద్దరిలో మిస్టేక్ ఉండి దాన్ని ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. అత్తమామలు ఉన్నారనుకో, కూతురు తరపునేమో ఈమె వాదిస్తారు, కొడుకు తరపునేమో తనకు సంబంధించిన వాళ్ళు వాదిస్తారు. అప్పుడు న్యాయం వచ్చిద్దా? ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, ఈరోజు మనిషికి నచ్చనిది ఏంటంటే ఒప్పుకోవడం. ఏమి నచ్చదో? యథార్థతను ఒప్పుకోవడం ఇష్టం ఉండదు, పొగుడుకోవడం ఇష్టం మనిషికి, లేని దాన్ని పలకడం ఇష్టం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే లేని దాన్ని పలుకుతారో, ఎవరైతే తనను తాను పొగుడుకుంటారో వాళ్ళు దేవునికి అసహ్యులని వాక్యాలు సెలవిస్తుంది. ఖచ్చితంగా నీ గర్వము, నీ అహంకారము నిన్ను పతన వ్యవస్థకు నడిపిస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. ఎలా మాట్లాడాలా? నోరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మన నోరు. కొంతమంది అయితే గొప్పలకు చెప్పేస్తూ ఉంటారు, ఏ ఒకటే గొప్పలకు ఇతరులను తక్కువ చేసి మాట్లాడేస్తూ ఉంటారు. గొప్పలకు ఏం చేస్తారు తెలుసా? పువ్వు పూసిందంటే కాయ కాసిందని చెప్తారు సమాజంలో. ఎలా చెప్తారు? అంతేనా? సమాజం పరిస్థితి ఇప్పుడు ఎట్టుంది? పువ్వు పూసిందంటే పువ్వు పూయడం అంటారా, కాయ కాసి పండిపోయిందని చెప్తారు. లోకంలో వ్యక్తులు అలా ఉంటే వాళ్ళు నష్టపోతారు. లోకంలో వ్యక్తులు కాదు మీరు. ఎవరు కాదు మీరు? చెప్పండి. నేను లోకంలో వ్యక్తిని కాదు. మరి ఎక్కడున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు దేవుని పిల్లవే, దేవుని పిల్లోడివి. దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని పిల్లల్లాగా ప్రవర్తించకుండా లోకంలో అందరిలాగా ప్రవర్తిస్తే మీ ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన తేడా ఏంటి? మీ ప్రవర్తన వారికి మాదిరికరంగా ఉండాలా. మీ ప్రవర్తన చూసి వారు నేర్చుకోవాలా. ఏమి నేర్చుకుంటారని మీ ప్రవర్తన చూసి? అక్కడే చెప్పటమా? కొంతమందికి ఎంత కడుపు ఉబ్బరమో, ఎక్కడ చెప్పకపోతే అసలు ఉండలేరు, కడుపు ఉబ్బిపోతూ ఉంటది. ఏమైనా తెలిసిందానికి ఎవరి గురించి అన్నా ఊరంతా ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము లేని వాటిని పలకడానికి వీల్లేదు. ఏం పలకడానికి వీల్లేదు? ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, ఎవరైతే అహంకార దృష్టి కలిగి ఉంటారో, లేని వాటిని పలుకుతారో వారెవరంటే దేవునికి అసహ్యులు. ఈరోజు చాలా మంది మందిరంలో చేసే పరిచర్య కూడా అంతే. అందరూ మెచ్చుకోవాలని చేస్తూ ఉంటారు, మంచోడు అనిపించుకోవాలని చేస్తారు చాలా మంది. నేను ఒక మాట చెప్పనా? కుటుంబం కోసమైనా సమాజం కోసమైనా మనం మంచి అనిపించుకోవాలని చేస్తే ఆఖరికి మనం చెడైపోతాం. ఏమవుతాం? ఎందుకు చెడవుతాం అంటే, మనం మంచోళ్ళు అనిపించుకునే క్రమంలో అందరిలో మంచోడు అనిపించుకోలేం మనం. ఇప్పుడు నేను మీకు నచ్చవచ్చు, వేరే చర్చికి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అనేక మంది పాస్టర్ గారికి నేను నచ్చవచ్చు, కొంతమంది పాస్టర్ గారికి నేను నచ్చపోవచ్చు. అందరికీ నచ్చాలని రూల్ లేదు, అందరి దగ్గర మంచోడు అనిపించుకోవాలని రూల్ లేదు. నువ్వు అనిపించుకోవాల్సింది మంచోడని ఎక్కడో తెలుసా? మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర. ఈరోజు చాలా మంది మనుషుల దగ్గర మెప్పు పొందాలని చెప్పేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కూడా చేస్తూ ఉంటారు. దేవునికి ఇది వ్యతిరేకం. పలానా వ్యక్తి సహవాసం చేయకూడదు, పలానా వ్యక్తి సహవాసం నిన్ను చెరుపుతుంది, పలానా వ్యక్తితో వెళ్తే నువ్వు దౌర్భాగ్యుడిగా మారిపోతావు, నీ ఆత్మీయ జీవితం భ్రష్టు పట్టిపోతావు తెలిసినా కూడా నువ్వేం చేస్తావు తెలుసా? మనుషుల మెప్పు కొరకు పోతావు వాళ్ళ దగ్గరికి. ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితం సరిలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది పాపంలోకి లాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళ సహవాసము చేయకూడదని తెలిసిన వాళ్ళ మెప్పు కొరకు, ప్రజల మెప్పు కొరకు చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గరికి పోతా ఉంటారు. నేను అట్ట ఉండాలని బోల్డ్ మందిని చూసి అందుకే చెప్తున్నా. ఎందుకు ఈ విషయాలని ప్రస్తావన చేస్తున్నానంటే, క్రైస్తవ జీవితం అనేది మనుషుల మెప్పు కొరకు బతికేది కాదు. ఎవరి మెప్పు కొరకు బతికేది కాదు? చెప్పండి ఒకసారి. క్రైస్తవ జీవితం అనేది మనుషుల మెప్పు కొరకు బ్రతికేది కాదు. మనుషుల మెప్పు కొరకే బ్రతికేది అయితే క్రైస్తవ్యం, ఎప్పుడో ఈ లోకాన్ని చక్కగా సంపాదించేసుకునే వాళ్ళందరూ, లోకాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి కాదు క్రైస్తవ్యం జీవితాన్ని త్యాగం చేసింది అపోస్తులు. ఎందుకు వారు లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేదంటే, లోకాన్ని క్రీస్తుకు అంకితం చేయడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేసుకున్నారు. హల్లెలూయా. లోకాన్ని వాళ్ళు సంపాదించుకోవాలంటే లోకానికి నచ్చినట్టు ప్రవర్తించాలి. కానీ ఈరోజు మనం లోకానికి నచ్చినట్లు మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మనం దేనికోసం ముందుకు వెళ్తున్నాం అంటే, ఈరోజు లోకానికి నచ్చేటట్లు, ఇతరుల మెప్పు కోసం అబద్ధాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇతరులు మెచ్చుకోవడం కోసం వీళ్ళు గొప్ప చేసుకుని ఎదుటి వాళ్ళని తక్కువ చేసేస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము మనుషుల మెప్పు కోరుకోకూడదు. ఎవరు మెప్పు కోరుకోకూడదు? సపోజ్ మీకు మాట చెబుతామనండి, మందిరంలో ఏముంది? ఇక్కడ కింద నాపరం ఉంది కదా, మీలో ఎవరైనా టైల్స్ వేయించేశారనుకో కిందంతా, లేదా చర్చి తీసేసి చర్చి కట్టించేశారనుకో, కట్టించేసిన తర్వాత నేను అసలు మీ పేరు చెప్పలా, చర్చిలో చెప్పకుండా దేవుని స్తోత్రం హల్లెలూయా స్తుతిమయ్యని వాడుతున్నా, మీరేమనుకుంటారు లోపల?
ఒరే ఇంత చర్చి కట్టించాను, ఇంత పని చేయించాను, నేను కనీసం నా పేరు చెప్పలేదు అంటారా అనరా? ఆ మాట కూడా మీలోకి రాకూడదు. ఎందుకంటే మనం మెప్పు కోరుకోవాల్సిన చర్చిలో కాదు, కొంతమంది సందా ఇచ్చేసి చెప్పుకోవాలన్న కోరిక. అట్టయితే ఇది మానేసి ఇంకోటి ఉంటుంది, దానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే చెప్తారు, చదువుతారు మైకులో, ఫలానా వాళ్ళు 100 ఇచ్చారండి. ఎందుకు నేను చెప్తున్నానంటే అన్యులకి మనకు తేడా ఉండాలా. మనం దేవుని మెప్పును చూడాలి, దేవుని మెప్పు కోరుకోవాలా. అప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా? ఆశీర్వదించబడతాం. బైబిల్ గ్రంథంలో ఏ భక్తులు కూడా మనుషుల మెప్పును కోరుకోవాలా. మనుషుల మెప్పును కోరుకునే వాళ్ళు అయితే దేవుణ్ణి ఎప్పుడు సంతోష పెట్టలేరు. అవునా కదా? యోసేపు ఎవరి మెప్పును కోరుకున్నాడు? పోతీఫర్ భార్య మెప్పును కోరుకుని ఉంటే యోసేపు దేవుని సంతోషపెట్టేవాడు కాదు, పోతీఫర్ భార్యని సంతోషపెట్టేవాడు. కానీ యోసేపు దేవుని మెప్పును కోరుకున్నాడు. వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12:43 త్వరగా. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షిస్తారంట. అంటే ఏంటి? దేవుని మెప్పు కంటే దేవుడు ఏదనుకుంటాడు అనే దానికంటే ఎక్కువగా వాళ్ళు మనుషులు ఏమనుకుంటారనే దాని మీద ఆలోచిస్తారు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు ఏమనుకుంటారు నా గురించి అనే స్పృహ కలిగి ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. నీకు మాట చెప్పనా, నాకు భలే సిగ్గు ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో. కళ్ళజోడు పెట్టుకొని నేను మా ఊర్లో, ఎందుకో తెలుసా, ఎవడన్నా నేను అనుకుంటాడేమోనని. బైక్ మీద వెళ్తుంటే కళ్ళల్లో దుమ్ము పడినా సరే కళ్ళజోడు పెట్టుకునేవాడు కదా ఒకప్పుడు. ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. స్టైల్గా జీన్స్ ప్యాంట్లు, స్టైల్ బట్టలు ఎప్పుడు వేయను నేను, ఎందుకంటే ఎవరిని అనుకుంటారేమో ఒకప్పుడు. కానీ ఈరోజు నేను నా దేవుని కొరకు ఆయన ఏమనుకుంటాడని చూస్తా. ఈరోజు ఎప్పుడు కూడా మనుషుల మెప్పు నేను ఎప్పుడు కోరుకోను. కొంతమంది నన్ను గర్విష్టి అనుకుంటారు, కొంతమంది అహంకారం అనుకుంటారు, వీడికేంటి ఇంత తలపొగరు అనుకుంటారు. కానీ నాకు తలపొగర కాదు, అహంకారం కాదు, గర్వం కాదు. నేనేంటంటే మనుషులను గౌరవిస్తాను, మనుషుల్ని ప్రేమిస్తాను, కానీ మనుషులకు లోబడను. ఏం లోబడను? మనుషులకు లోబడితే కొన్నిసార్లు పాపానికి లోబడాల్సి వచ్చింది. మనం లోబడిన కొద్దికి ఏం చేస్తాడంటే మనం తప్పులోకి తీసుకెళ్తాడు మనిషి. కానీ దేవునికి లోబడే కొద్దికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే యోహాను సువార్త 12:43 వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించారు. ఇప్పుడు నా ప్రశ్న, మీరు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు అనుకుంటున్నారా? దేవుడు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తున్నారా? చెప్పండి. నేనైతే యథార్థంగా చెప్తున్నాను. ఈ రోజుకి మా బంధువులు ఏమనుకుంటారా, మా చుట్టాలు ఏమనుకుంటారా, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు ఆలోచించను. నేను ఒకటే ఆలోచిస్తాను, దేవుడు ఏమనుకుంటున్నాడు. మీరు అనుకోవచ్చు మనుష్యుల దయను సంపాదించుకుంటే లోకంలో సుఖంగా బ్రతకొచ్చు, మనుష్యుల దయను సంపాదించుకుంటే అప్పు పుట్టిద్ది, మనుష్యుల దయ సంపాదించుకుంటే అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని. కానీ నేను ఒక మాట చెప్పనా, మనుష్యుల దయ సంపాదించుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా లేదు. ఎందుకో చెబుతా వినండి. ప్రతి మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది చెప్పనా? మీరు వాళ్ళకన్నా కింద ఉన్నప్పుడు మీతో బాగానే ఉంటారు, అందరూ బాగుంటారా బాగోరా? నేను బాగా అబ్జర్వ్ చేశాను నా జీవితంలో చూసి, ఎవరి జీవితంలో కాదు. కొంతమంది సేవకులు నేను వారికన్నా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు నన్ను చాలా ప్రేమించారు, ప్రోత్సహించేవాళ్ళు, ఇలా చెయ్యి అలా చెయ్యి, ఎలా ఉండి అని. కానీ వాళ్ళకన్నా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? కిందకు లాగడానికి చూశారు నన్ను. ఎక్కడికి? ఖచ్చితంగా ప్రతి మనిషి మనస్తత్వం అలాగే ఉంటుంది. మనుషులందరూ ఎలా ఉంటారంటే, ఎంతటి వారైనా సరే కొన్నిసార్లు నువ్వు వారికన్నా పైకి వెళ్తే ఓర్చుకోలేరు, నువ్వు వారికన్నా పైకి వెళ్తే నిన్ను కిందకు లాగుతారు వాళ్ళు. అది మనుషుల మనస్తత్వం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? శరీరం తనకు ఆధారంగా చేసుకుని నరులను ఆశ్రయించేవారు యెహోవా నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవారు శాపగ్రస్తుడు అన్నాడు. ఎందుకు ప్రజలను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అవుతాడంటే, ప్రజల మెప్పును కోరుకునేవాడు ఖచ్చితంగా నాశనంలోనికే పోతాడు. ఎందుకంటే ప్రజల మెప్పు మనం ఎప్పుడు కోరుకోకూడదు. మనం కోరుకోవాల్సింది ఎవరి మెప్పు అంటే దేవుని మెప్పు మాత్రమే. భక్తులందరూ ఎవరి మెప్పు కోరుకున్నారు చెప్పండి? పెద్ద విగ్రహాన్ని చేశాడు ఒక రాజు. విగ్రహాన్ని చేసి నా సంస్థానంలో ఉన్న వారందరూ దీనికి సాగిలపడాలన్నారు. షడ్రకు మేషకు అబేద్నగోలు ఎక్కడున్నారు? ఎవరి సంస్థానంలో ఉన్నారు చెప్పండి? రాజు సంస్థానంలో ఉన్నారా? రాజు సంస్థానంలో ఉండి రాజుకి ఎదురు తిరిగారు. ఎవరో ముగ్గురే. అందరూ లోబడ్డారు. అందరూ. మనలో చాలా మంది మాట్లాడే మాట తెలుసా? 10 మంది నడిచేదే బాటరా. ఎంతమంది నడిచేది? 10 మంది నరకానే పోతారు, నువ్వు పోతావా? లోకంలో వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? లోకంలో ఎలా వెళ్తే మనకెందుకు? మనం
మార్గమైన మన దేవుణ్ణి అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? యేసు ప్రభు ఏం చెప్పాడంటే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అంటే మనం నడవలసిన మార్గం ఏది? మార్గం ఏది? బైబిలా? లేకపోతే లోకమా? బైబిలే. దేవుడి వాక్యానుసారంగా మనం నడిచినప్పుడే మనం దేవుని మెప్పును పొందుకోగలం. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎప్పుడైతే రాజు మొక్కమన్నదాన్ని మొక్కలేదో అప్పుడు ఏం చేశాడు? అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేశాడు. ఎన్ని అంతలో? 7 అంతలు చేస్తే భయపడ్డారా? ఎందుకు భయపడలేదు తెలుసా? వాళ్ళు రాజు మెప్పును కోరుకోవాలా. ఏ రాజు మెప్పును కోరుకోవాలా? భూ సంబంధమైన రాజు మెప్పు కోరుకోవాలా. ఎవరు మెప్పు కోరుకున్నారో తెలుసా? దేవుని మెప్పు కోరుకున్నారు. అదే ఆ రోజు కనుక రాజు మెప్పు కోరుకుని ఉంటే ఈ రోజు వాళ్ళు చరిత్రలో ఉండేవాళ్ళు కాదు. ఉండేవాళ్ళు అంటారా? మనం చెప్పుకునే వాళ్ళం అంటారా? పాటల్లో పెట్టుకుని పాడుకునే వాళ్ళం అంటారా? పాడుకునే వాళ్ళం కాదు. దేవుని మహిమ కనపడేది అంటారా? కనపడేది కాదు. ఈరోజు ఖచ్చితంగా మీలో చాలా మంది ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నారంటే, ఎందుకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారంటే మనుషుల మీద దృష్టి పెట్టుకోవడాన్ని బట్టే. చాలా మందికి అయితే మనుషుల మీద అతిశయం ఉంటది. ఏమైనా తెలుసా? నాకు పలానా ఓడు ఉన్నాడు వెనకాల, నాకు పలానా వాళ్ళు ఉన్నారు వెనకాల, పలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారు, పలానా వాళ్ళు నన్ను ఆదుకుంటారని. కానీ మీకు విషయం చెప్పనా, ఎవరినైతే నువ్వు ఆధారం చేసుకుంటున్నావు ఈరోజు వాళ్ళే నీకు వ్యతిరేకులు అయిపోతారు కొన్నిసార్లు. అవుతారా ఎవరా? మీకు మాట చెబుతుందండి, మనుషులకి ఇప్పుడు మనం హీరోలుగా కనపడతాం, కొన్నిసార్లు విలన్గా కూడా కనపడమా. వాళ్ళకి నచ్చేవి చేసినంత కాలం మనల్ని హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వారికి నచ్చనివి చేస్తే ఏం చేస్తారు తెలుసా? హీరోగా ఉన్న మనమే విలన్ అయిపోతాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి, మనుషుల విధానాలు మారిపోతాయి, కానీ దేవుని విధానం, దేవుని మనస్తత్వం ఎప్పుడు మారిపోదు. అర్థమవుతుంది నేను చెప్పేది? చూడండి, వీళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? వీరి కొరకు దిగొచ్చాడు. దిగి రాలేదా? హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరకు వస్తాడు. అవసరమైతే నీ పక్షం ఆయన నిలబడతాడు. లోకంలో అందరూ నీకు శత్రువులు అయిపోయినా, లోకంలో నలుమూలలా నీకు వ్యతిరేకంగా నిలబడినా దేవుడు ఒక్క నీతో ఉంటే జరిగేదని తెలుసా? నువ్వు జయాన్ని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? ఎందుకు ఈ విషయాలని చెప్తానంటే ఈరోజు మనకు స్పృహ రావాలి. ఈ లోకంలో మనుషులైనా లోకమైనా శాశ్వతం కాదు. వారి మెప్పు కాదు, నేను నా దేవుని మెప్పు కోరుకోవాలని స్పృహ నీకు కలగాలి. ఎవరు మెప్పు కోరుకోవాలి నువ్వు? చెప్పండి ఒకసారి. నేను మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పే కోరుకుంటాను. కొంతమంది అయితే మరీ విచిత్రం. చుట్టాలు బంధువులు చచ్చిపోతారు వాళ్ళంటే ప్రేమించొద్దని నేను అంటలేదు, కృప చూపించొద్దని అంటలేదు, ఎదుటి వాళ్ళ సహాయానికి వెళ్ళొద్దని నేను అంటలా. నేను చెప్తుంది ఏంటంటే వారి మీద ఆధారపడద్దని చెప్తున్నా. అర్థమవుతుందా? మీరు ఒకవేళ ఆర్థికంగా కొంత బలపడాలన్నా, అప్పు కావాలన్నా ఎవరు ఇవ్వాలి మీకు? మనుషులేగా ఇచ్చే? దేవుడే పైనుంచి వచ్చేస్తాడేంటి? మనుషులేనా? అయితే నేను చెప్పేది ఏంటంటే మనుషుల సహాయం దానికి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే దేవుని సహాయాన్ని అడగాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు ఎవరి ద్వారా ఇవ్వాలనుకున్నా ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు తన కృప చూపుతాడు మీకు. కానీ మీరు దేవుణ్ణి పట్టించుకోకుండా వెళ్ళి ఫలానా వ్యక్తి ఉన్నాడు అనుకుంటే ఆ ఫలానా వ్యక్తి కూడా నీకు టోపీ పెట్టేస్తాడు అనమాట. అర్థమైందని నేను చెప్పేది? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన మార్పు చెందాలి పరిపూర్ణంగా. మన హృదయాలు దేవుని మీద ఆనుకోవాలా. మన హృదయాలు దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే జరిగే విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఈరోజు మనలో 2 విధాలైన మనస్తత్వాలు ఉన్నాయి. ఒకటి గొప్పపడాలి. ఎక్కడంటే ప్రజల దగ్గర మనం గొప్పను కోరుకుంటే జరిగేది 2 విషయాలు. ఒకసారి చూపిస్తాను మీకు. ఆది సంఘంలో జరిగిన ఒక సంఘటన చూపిస్తాను మీకు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు త్వరగా. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. చాలు, ఆగండి. ఇప్పుడు చూడండి, అననీయ సఫీరా అనే ఒక వ్యక్తి, 2 వ్యక్తులు పొలం అమ్మారు, భార్యాభర్తలు వాళ్ళిద్దరు. అప్పుడు సహజంగా సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే బలమైన ఉద్యమం వచ్చింది ఆది సంఘంలో. ఆ వచ్చిన ఉద్యమాన్ని బట్టి వారందరూ కూడా వారి ఆస్తులన్నింటిని అమ్మేశారు. ఏం చేశారు? అమ్మేసి సంఘంలో అపోస్తుల కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? అందరూ అమ్మేసి అపోస్తుల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నారు. మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఉండరు చర్చిలో, అవునా కదా? అమ్మేసి తెచ్చి నేను ఉంటారా? ఈయన వాడరా బాబు, మేమేదో బాగుపడాలని అమ్మేసి తీసుకురమ్మన్నాడు అంటారా? వాళ్ళకి ఎవరు చెప్పాలి అమ్మేసి తెమ్మని?
కానీ అక్కడ వచ్చిన ఉజ్జీవాన్ని చూసి, దేవుని మహిమను చూసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల కాళ్ళ దగ్గర పెట్టారు. అపోస్తలుల కాళ్ళ దగ్గర పెడితే ఇప్పుడు అనన్య సపేర విషయాలన్నీ చూశారు. చూసి ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ ఎందుకు చేశారంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడి వాళ్ళు ఆ విషయాలు చేశారు. దేవుని మెప్పు కోసం ఆ విషయాలు చేశారు. కానీ వీరు ఎవరు మెప్పు కోసం చేశారు తెలుసా? ప్రజల మెప్పు కోసం చేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారు? చూడండి తర్వాత ఏం జరిగిందో. అంటే భార్యకి తెలుసు, తెలిసే కొంత దాచుకున్నారు. దాచుకొని తెచ్చి పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేరు అననీయ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు ఇదే కదా పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులలో దేవునితో ఇష్టమాడితివని దానితో చెప్పాను. చాలు. చూడండి ఇక్కడ ఏం చేశాడు? అమ్మేసి పూర్తిగా డబ్బులు తేవాలి. ఇప్పుడు అమ్మమ్మ నేను అపోస్తలులు చెప్పారా? పోనీ నేను ధర్మశాస్త్రంలో దేవుడు రాశాడా? పోనీ వాళ్ళని బోధించారా? బోధ చేయలా. అమ్మకుండా ఇంటికాడే కూర్చో, ఇచ్చే బదులు మానేసి ఎవడమ్మా నిన్ను. కొంతమంది ఉంటారు ఇచ్చి మేము ఇచ్చాం అసలు ఏ కాడికి మేము ఇచ్చాం ఎవడమ్మన్నా నిన్ను. ఒకసారి మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు టచ్ ఫోన్ ఉంది ఆయనకి. ఏ ఫోన్ ఉంది? రెండోసారి మా ఇంటికి వచ్చాడు, డబ్బా ఫోన్ ఉంది ఆయనకి. నేను అడిగాను, టచ్ ఫోన్ ఉండాలి కదండి మీకు, ఈ ఫోన్ ఏమైందంటే, ఒకటి నాకు ఫోన్ కొనిచ్చాడు అయ్యా. 13,000 అంటే 14,000 అప్పుడు సంథింగ్ కొనిస్తే రోజు ఫోన్ చేసి, మాస్టర్ గారు బాగున్నారా, ఫోన్ ఎట్టుంది, ఫోన్ బాగా పనిచేస్తుందని రోజు అడుగుతున్నాడు. నేను ఇచ్చాను అందరూ చెప్తున్నాడు. అందుకని నాకు కోపం వచ్చేసి ఆ ఫోన్ తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేసి ఈ ఫోన్ కొనుక్కున్నానని చెప్పాడు. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చానని మళ్ళీ ఎప్పుడు కొంతమంది ఇస్తారు. ఇచ్చేం చేస్తా తెలుసా? నేను అది ఇచ్చా, నేను ఇది ఇచ్చా. చర్చిలో విషయమే కాదు నేను చెప్పేది. కొంతమంది అయితే విచిత్రమైన విషయం చెప్తానండి. ఒక ఊర్లో పనికి వెళ్ళాం, ఒక చోట పనికి వెళ్తే వాడు క్రైస్తవుడే, పనికి వెళ్ళి మేమిద్దరం కూడా క్రైస్తవులమే. అయితే మనవాడు ఏంటంటే డబ్బులు తగ్గించుకోండి అంటున్నాడు. ఇచ్చేది కూలీలో తగ్గించుకుంటారు ఎవరన్నా? తగ్గించుకోరు కదా. తగ్గించుకోమంటే మామిడికాయలు పెట్టాడు. ఏది ఆ చెట్టుని కాసిన కాయలు, చిన్న కాయలు పెట్టాడు. పెట్టి ఏమంటున్నాడు తెలుసా? మా మామిడికాయలని తిన్నారు, మేము పెడితే కొబ్బరి చిప్పలు తిన్నారు అంటున్నాడు. అసలు వాడిని చూసి ఏం మాట్లాడో అర్థం కాల. నేను అన్నాను, ఒరే బాబు, ఒక మనిషి కూడా అట్లా మాట్లాడరు కదరా, నువ్వు క్రైస్తవుడురా, నువ్వు మనిషివా పశువురా బాబు అన్నా నేను మొహం మీద పట్టుకుని. ఎందుకు విషయం చెప్తానంటే, మనం పెట్టేటప్పుడైనా సరే, పెట్టిన తర్వాత పెట్టాను 100 సార్లు ఏం చేయకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారు సార్, పలానప్పుడు దానికి బాగోనప్పుడు చూశాను, పలానప్పుడు అట్టన్నప్పుడు పెట్టాను, ఎట్టన్నప్పుడు పెట్టానని దెప్పుతారు. కానీ దెప్పకూడదు. ఒక విషయం చెప్తానండి, పెట్టిన మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కానీ దెప్పారనుకోండి, ఆశీర్వాదాన్ని తగిన ప్రతిఫలం మీరేం చేయలేరు. ఇచ్చి మీరేం చేయకూడదు అంటే, నేను ఇచ్చానని అందరికి చెప్పుకోకూడదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారులాగా మీరు సహాయం చేసినప్పుడు మీ ధర్మం అనేకులకు తెలియాలని ఏం చేయకూడదంట, అనేకులకి చెప్పకూడదు. పోనీ ఇప్పుడు సంఘంలో ఎవరికైనా పరిస్థితి బాగోలేదు, మీరు సహాయం చేయాలనుకున్నారు, మీ దగ్గర ఉన్నాయి, ఆ సహాయం ఎలా చేయాలా? అందరూ ముందు ప్రార్థన చేస్తున్నాగా పలానా వ్యక్తికి నేను సహాయం చేస్తాను తీసుకొచ్చి ఇవ్వాలా? అట్లా ఇవ్వకూడదు. పర్సనల్గా కలిసి ఇంటికి వెళ్ళి అప్పుడు ఇవ్వాలా. అర్థమైందా? కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే, కొంతమందికి చెప్పుకోవడం ఇష్టం, మెప్పు పొందడం ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని మెప్పు కావాలి మనకి. ఎవరు మెప్పు కావాలి? ఇప్పుడు ఈ అన్నని ఏం చేస్తున్నాడు? అడగకుండా తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ ఇచ్చిన దాంట్లో ఏం చేసి తెలుసా? కొంత దాచుకున్నాడు. ఇప్పుడు ఎవరిని మోసం చేయాలనుకున్నాడు? మీకు మాట చెప్పనా, చాలా మందిని దేవుడిని మోసం చేద్దాం అనుకుంటారు చాలా మంది. ఏమని? మీకు కార్యాలు కావాల్సినప్పుడు మందిరాన్ని రావటం, మీకు మంచి జరగాలని మందిరాన్ని రావటం, లేదంటే మీకు ఏ పని లేదనుకో దేవుడితో, ఇప్పుడు చర్చికి వెళ్ళాల్సిన పని లేదు, దేవుడితో పని అయిపోయింది అనుకోవడం. దేవుడేం మోసపోడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మోసపోవడానికి ఎర్రోడు పిచ్చోడు కాదు. దేవుడు ఖచ్చితంగా మీ హృదయ అంతరంగాలను చూస్తున్నాడు. చూస్తాడా? చూడ్డా? ఇప్పుడు మీరు ఇక్కడ కానుకేసేసి పెద్ద నేను దేవునికి ఇచ్చేసేసాను అన్నంత మాత్రాన దేవుడు తింగరోడు కాదు.
దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని. దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. పేతురు గారికి అని తెలుసా వాళ్ళు ఎలా అమ్ముకున్నది, ఎంత కమ్మారో తెలుసా? కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియకపోవచ్చు, మీ మనస్తత్వాలు ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు నీ మనస్తత్వాన్ని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? మీకు విషయం చెప్పనా? మీకు ఆశీర్వాదం అనేది దేన్ని బట్టి వచ్చిందో చెప్పనా? మీరు సందా ఇచ్చేస్తేనో, లేదంటే మీరు ఏదో చేసేస్తేనో, ప్రార్థన చేసేస్తేనో, ఉపవాసం ఉంటేనో రాదు మీకు ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది నీ మనస్తత్వాన్ని బట్టి వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? కయ్యోను హేబేలు ఇద్దరు దేవునికి అర్పించారు. అర్పించారనే మనసుతో వచ్చారా? కయ్యోను ఎందుకు వచ్చిన గొడవలు, దేవుడికి ఏం వచ్చింది అని వచ్చాడా? రాలా. దేవుడికి ఇవ్వాలనే వచ్చాడు కయ్యోను కూడా. కానీ ఎందుకు కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించలేదంటే కయ్యోను హృదయం మంచిది కాదు, కయ్యోను మనస్తత్వం మంచిది కాదు, హేబేలు మనస్తత్వం మంచిది. అందుకు దేవుడు ఏం చేశాడంటే కయ్యోనును అతని అర్పణ అంగీకరించలేదు, హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అంటే దేవుడు మొట్టమొదట నిన్ను అంగీకరించాలంటే, నీ అర్పణను అంగీకరించాలంటే నిన్ను అంగీకరించాలి. ఎవరిని అంగీకరించాలి? ఒకసారి చెప్పండి. దేవుడు నా అర్పణ అంగీకరించాలంటే నన్ను అంగీకరించాలి. అర్థమైందని నేను చెప్తుంది. ఎందుకు ఈ విషయాలని ప్రస్తావనలోకి తీసుకొస్తారంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనలో ఈ స్వభావం ఉంటది, ఈ స్వభావం చచ్చిపోవాలి. మనలో ఏమవ్వాలి? చచ్చిపోయిన రోజే దేవుని ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనోడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మోసం చేద్దాం అనుకున్నాడు, పరిశుద్ధాత్మను మోసం చేద్దాం అనుకున్నాడు. కానీ అనన్య సపేరా పరిశుద్ధాత్మను మోసం చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన అన్నిటినీ చూస్తున్నాడు. చెప్పండి ఒకసారి, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి? జరిగిన విషయం ఏంటంటే అనన్య ఎప్పుడైతే రెండు వ్యక్తులుగా, అంటే సంఘంలో ఏమో గొప్ప దాతృత్వ హృదయం కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలనుకున్నాడో, అపోస్తులు ఎదుట మెప్పు పొందాలనుకున్నాడో, అప్పుడు జరిగింది ఏంటంటే అపవాది అక్కడికి ఎంటర్ అయ్యాడు. ఎవరు ఎంటర్ అయ్యాడు? చూడండి, అక్కడ ఏముంది? పేతురు గారు ఏమంటున్నాడు? చదువు ఆ మాట, చదువమ్మా. సాతాను అనే పదం చూడు. ఆగండి. సాతాను ఎవరిని ప్రేరేపించిందంట? అంటే ఇప్పుడు నీలో రెండు మనస్తత్వాలు ఉండాలి అనుకుంటే ఇక్కడ ఒక రకంగా బయట ఒక రకంగా ప్రవర్తిస్తే ఎవరు పరిపాలిస్తారు నిన్ను? అంతేనా? మీకు విషయం చెప్తానండి. యోహాను పత్రికలు ఏముందంటే, శరీరాశియు నేత్రాశియు జీవపు తండ్రి వలన కలిగినవి కాదు. అవి ఎవరి వలన కలిగినవి? జీవపు డంబం అంటే ఏంటి? డంబం. కొంతమంది అంటారు డబ్బాలు కొట్టుకుంటారు బాబు వాళ్ళ కోసం అంటారే, అది. అంటే డంబం అంటే ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం దేవుడి వల్ల కలిగింది. ఇంకా కొంతమంది ఉంటారు గొడవలు ఆడుకుంటున్నారు ఇంకిద్దరు, నేనంటే ఏంటో తెలుసా నీకు, నేనంటే ఎంతో తెలుసా. ఎంత మనం ఒకసారి పిఠాపురంలో రథాలపేట అని ఒక ఏరియా ఉండిద్ది, నేను చదువుకున్న చోట. పిఠాపురం పహిల్వాన్స్ అని అన్నారు ఎప్పుడన్నా, పేరు అన్నమాట పహిల్వాన్లకి. అక్కడికి వెళ్తే ఒకడు బాడీ బిల్డరు, నేషనల్ ఛాంపియన్ అవార్డు వచ్చిందంట వాడికి. ఏదో పనుండి వెళ్ళాము అక్కడికి. వెళ్తే వాడి బాడీ ఇట్లా చూపించేట్టు నిలబడితే వాడి విధానం, వాడి మాటలు గంభీరంగా ఉన్నాయి అన్నమాట. అంటే సాధారణంగా బలంగా ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మీరు కూడా అంతేగా, అన్ని బాగున్నాయి అని ఎట్లా మాట్లాడతారు? ఒక రేంజ్ లో మాట్లాడతాం. అన్ని బాగోలేదు దానికి ఏం చేస్తాం? రేంజ్ తగ్గిపోతా. మీరే కాదు, మనుషులందరూ అంతే. హల్లెలూయా. మనుషులందరూ అంతే ఉంటారు. అయితే నాకు అనిపించింది అని చూసి గట్టిగా 10 రోజులు అయ్యాను అనుకో, ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఉంటదా ఆ గర్వం? రే బాబు హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, సెలైన్ పెట్టండి అంటారు. అవునా? మనుషులు అట్లా ఉంటారన్నమాట. అందుకే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనము దేన్ని బట్టి కూడా చెప్పండి అతిశయించడానికి వీల్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే డంబం చూపించారో, ఎప్పుడైతే ఇక్కడ గర్వాన్ని చూపించాడో అపవాది అక్కడికి వస్తుంది. నీ బలాన్ని బట్టి కావచ్చు, నీ అందాన్ని బట్టి కావచ్చు, నీ పొడుగుని బట్టి కావచ్చు, నువ్వు చేసే పనిని బట్టి కావచ్చు. నీకు రావాల్సింది ఏంటి తెలుసా? దేవుని కృపని బట్టి మాత్రమే. మీకు విషయం చెప్తానండి, రాత్రి వాళ్ళ ఫ్యామిలీని దేవుడు విడిపించాడు కదా, నాకైతే సంతోషం అనిపించింది, దేవుడు స్తుతించాను అంతే. నేను కాబట్టి ఇది జరిగిందనే ఫీలింగ్ నాలో రాలా. కానీ సాయి చాలా సంతోషపడిపోయాడు, చాలా ఉత్సాహం వచ్చింది సాయిలో ఉత్సాహం వచ్చినంత నాలో రాలా. ఎందుకో చెప్పనా? నాకు తెలిసి అది నా వల్ల కాదు, దేవుడి వల్ల జరిగిందని. అందుకే నేను పొంగిపోలేదు లోపల. అంటే వాడు సంతోషంతో పొంగిపోయాడు, నేను మాత్రం నన్ను బట్టి నేను పొంగిపోలా. ఎందుకంటే ఇది నన్ను బట్టి కలిగింది కాదు, దేవుని కృప బట్టి కలిగింది. మాటలు కాదు. మీరు అనుకోవచ్చు సింపుల్గా వీడియోలో చూసి వదలగొట్టేస్తాడని. తేడా ఉంటే వాటిని వదలబడతాం కాదు, అవి మన ఎవరిని తెలుస్తాయి.
అపోస్తల కార్యాలు ఏం జరిగింది? కొంతమంది దెయ్యాన్ని వదలగొడదామని తీసుకొచ్చి ఏసునామలో పో అంటే బట్టలు కూడా తీసుకొట్టిందంట ఆమె. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం సరిగ్గా లేమనుకో, బడాయిలు పోయామనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తాడు తీసి వదిలిపెట్టవు మనల్ని. ఎందుకు మిమ్మల్ని భయపడతానని చెప్పట్లే. ఈ విషయం దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. మాట అలా ఉంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? అంతకన్నా రెట్టింపుగా ఉండాలా లేదా? ఇప్పుడు ఈ అననీయ సఫీరా ఎప్పుడైతే దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారో, సంఘాన్ని మోసం చేయాలనుకున్నారో, జరిగిన విషయం ఏంటంటే, ఈ అననీయ సఫీరాకి దేవుని ఉగ్రత వచ్చింది. మొట్టమొదటి అపవాది వచ్చాడు ఎక్కడికి? వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించడానికి. రెండోది ఏమైందో తెలుసా? వారు నాశనం అయ్యారు. ఏమయ్యారు? తర్వాత చదువుంది. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. చూడండి, పడి ఏమయ్యాడు అంటే చావు వచ్చిందా రాలేదా? బడాయిలు పోతే సావు దెబ్బలు తింటారనే మాట ఇప్పుడు అన్నారు మీరు, వినలేదా? నేను జాలతర్లు వాడతా ఆ పదం, బడాయికి పోయి సావు దెబ్బలు తిన్నారని. అంటే అప్పట్లో ఎవడ బడాయికి పోయి సావు దెబ్బలు తిన్నాడంట. ఇప్పుడు అనన్య పరిస్థితి కూడా అదే అయింది. లేనిపోని మెప్పుల కోసం పోయి ఏమయ్యాడు? స్మాష్. అంతేనా కదా? ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. అప్పుడు అయిపోయింది, అని తీసుకెళ్లి పాతేశారు. ఈలోపు ఎవరు వచ్చారు? చివరి చూపు కూడా దక్కల భార్య పాపం. తర్వాత 3 గంటల సేపటికి వాడి భార్య సరిగ్గా ఎరుగక లోపలికి వచ్చాను. పేతురు మీరు భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాడు. అందుకు ఆమె ఇంతకే అని చెప్పి. చూడండి, ఇప్పుడు కూడా అబద్ధమే, అన్ని అబద్ధాలే బతుకంతా. ఎవరికి? అనన్య సభ్యరాలకి. ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు కూడా వెళ్ళి నీ భర్త కూడా పడుకోమ్మ ప్రశాంతంగా అన్నాడు. అంతే, వెళ్ళిపోయింది. అందుకే దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లేని వాటిని పలికేవారిగా, వేషధారులుగా మనం. ఇప్పుడు చూడండి, లేని దాన్నే పలికారా? అడిగాడు దేవుడు ఏమని, ఇంతకు అమ్మారంటే, అరే తెలిసిపోయినట్టుందరా. అపోస్తలుని బలంగా వాడుకుంటున్నాడు, వాడుకోవట్లేదా? కొంతమందికి ఒప్పుకోవడం ఎంత ఇష్టం ఉండదో, ఇష్టం అసలు సచ్చిన ఒప్పుకోరే. చూడండి, యథార్థవంతుడు అంటే ఎవరంటే ఏ తప్పు చేయనోడు కాదు. ఒకసారి నాతో పాటు చెప్పండి, యథార్థవంతుడు అంటే ఏ తప్పు చేయనోడు కాదు, తప్పుని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు. ఇప్పుడు మీరు వర్తిల్లకపోవడానికి, ఎదగలేకపోవడానికి, మీరు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? దెయ్యాలా? చేతబళ్ళ? వాస్తుదోషమా? ఏమీ కాదు. ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారంటే అతిక్రమాలు, మీరు చేసే పాపాలే. అతిక్రమములు దాచిపెట్టుకున్న వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు. అనన్య జీవితం అంతా అబద్ధాలతోనే ఉంది. కానీ అదే అనన్య కనుక ఒప్పుకుని ఉంటే ఏం జరిగేది? క్షమించవడం లేదా దేవుడు? కానీ క్షమించబడకపోవడానికి కారణం ఒప్పుకోని తత్వం. ఖచ్చితంగా మనలో మనుషుల దగ్గర మనం చేసిన తప్పులైనా సరే ఒప్పుకోవడం నేర్చుకోవాలి. వెంపటే మీకు మాట చెబుతా వినండి. ఏదో ఒక మిస్టేక్ జరిగింది మన ద్వారా, ఇది జరిగింది చేసేసానంటే ఒక మాటతో ఏమైంది? తిట్టుకొని తర్వాత అనుకొని అయిపోద్ది ఒక మాటతో. నేను చెయ్యాలని ఒక అబద్ధం ఆడితే, ఒక అబద్ధం ఏమైతే తెలుసా? చెప్పండి, ఒక అబద్ధం 100 అబద్ధాలకి. అంటే నువ్వు ఒక్కసారి ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధం 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 నేను 100 అబద్ధాలకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే యథార్థంగా ఒప్పుకోవడం ప్రారంభించాలి. ఏం చేయాలి? ఎక్కడెక్కడ ఒప్పుకోవాలా? మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర కూడా ఒప్పుకోవడం నేర్చుకోవాలి. మనుషులు అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీ అపరాధాలను క్షమిస్తారు. మీరు అనొచ్చు ఒప్పుకుంటే క్షమించరేమో, ఒప్పుకుంటే బాగోదేమోనని. ఒప్పుకుని చూడండి మీ జీవితం ఎట్లా ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు సపోజ్ అరుచుకున్నారు ఇద్దరు, కోపంలో ఒప్పుకోకపోయినా తర్వాత ఏం చేయాలి? ఏదో సంథింగ్ ఇద్దరం ఏదో పొరపాటు పడ్డాంలే, నన్ను క్షమించని ఒప్పుకుంటే ఏమైతే తెలుసా? దేవుని కనికరం నీ మీద దిగి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఒకసారి చెప్పండి. ఒప్పుకుంటే దేవుని కనికరము నా మీద దిగి వస్తుంది. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే వేషధారణ జీవితం. 2 జీవితాలు కలిగి ఉంటే, ఒకటి సైతాన్ గడు మన జీవితాన్ని పరిపాలిస్తాడు, రెండవది ఏంటంటే నాశనం మనం పొందుకుంటాం, తర్వాత మరణం వచ్చింది. ఇవి చూసాం. యథార్థం ఉంటే ఏమొచ్చిద్దో చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం.
యథార్థవంతులైన ఇప్పుడు నువ్వు యథార్థం అనుకోండి, ఎక్కడ అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు సార్ మీకు తోడుగా ఉంటాడు. ఒకసారి చెప్పండి, యథార్థంగా ఉంటే దేవుడు నాకు తోడై ఉంటాడు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, మీరు దేవుడు తోడుగా ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఎలా ఉండాలి? రెండు మనుషులు వేసిన రెండు మనుషులు ఇక్కడ ఉన్నారు, దేవుడు తోడుగా ఉండడం ఉంటాయండి మీరు గమనించాలి. దేవుడు నీకు తోడు ఏమో తెలుసా? ఆ మాట ముగించుకుందాం. రెండవ రాజు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతను వెళ్ళిన చోటనల్లా అతడు జయం పొందుచుండెను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికి తోడుకుంటాడు? యథార్థవంతులకు. చెప్పండి, దేవుడు యథార్థవంతులకు తోడుకుంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఏమైంది నీకు? నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు, చెప్పండి, నేను వెళ్ళిన ప్రతి చోట విజయం వస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఒక ఇంట్లోకి వెళ్తే వాస్తు ఇంట్లో సరిలేదు అనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటే విజయం వచ్చిద్దా రాదా? ఒక ఇంట్లో దెయ్యాలు, భూతాలు, ప్రాతాత్మలు, మొత్తం సైతాన్ గడి సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకో, విజయం వచ్చిద్దా రాదా? నేను ఒక మాట చెప్పనా, ఎందుకు యథార్థవంతులకు విజయం వస్తుందంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగుంటే ఏం చేస్తా తెలుసా? నీకు ముందుగా ఆయన వెళతాడు. నీకు ముందుగా ఆయన వెళితే ఏమైందంటే మెట్టగా ఉన్న ప్రతి స్థలము సరళం చేయబడింది. ఏమైంది? నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఇన్ని టాలెంట్లు ఉన్నా దేవుడు నిన్ను దీవించకుండా నువ్వు దీవించబడలేవు. నీకు అన్ని తలాంతులు ఉండొచ్చు, కానీ నీకు ఎవరు దీవెనివ్వాలి? నిన్ను ఎవరు దీవించాలి? ఇప్పుడు దేవుడు నిన్ను దీవించాలి, నువ్వు ఎలా ఉండాలి? అర్థమైందా ఈ మాట అన్న? మీరు యథార్థవంతులుగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవారుగా, ఉన్నది ఉన్నట్లు పాటించేవారికి ఉంటే, 2 నాలుకలు 2 మనస్తత్వాలు కలిగిన వారిగా లేకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు.